జగన్ మీద కేసులన్నీ కూడా ముందు ఈనాడు జ్యోతిలో వచ్చాయి. అదే రెండో రోజున సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టేది. అట్లా ఇక్కడ కూడా ఆశించారు వీళ్ళు. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. తేడా అది. ఇప్పుడు నిజాయితీగా చేయించారు. ఆ నిజాయితీ అన్నది ఇక్కడ నచ్చట్లా. సిట్టు తప్పు చేసేసిందని మనల్ని ఇప్పుడు లడ్డూలో తప్పు చెప్పాం కాదు, సిట్టే తప్పు చేసింది అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పదే పదే ఎన్డీడీబీ నివేదికను ఎందుకు ప్రస్తావిస్తున్నారు సార్? అదే రిపోర్ట్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? తప్పేం లేదు. వాళ్ళు ప్రస్తావించిన ఆ ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే విచారణ ప్రారంభించారు. కరెక్ట్. అవును, అదే నేను చెప్పాను. కరెక్ట్. ఆ సంస్థ విశ్వసనీయత అంటే ఇప్పుడు తేలిందిగా. ఆ సంస్థ విశ్వసనీయత ఏంటి ఇప్పుడు? కానీ దాన్ని అంగీకరించట్లేదుగా వీళ్ళు అంగీకరించి. వీళ్ళు ఎవరు ఆఫ్టర్ ఆల్? వీళ్ళు రాజకీయంగా ఆఫ్టర్ ఆల్ ఆ విషయంలో. బట్ అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిబిఐ తరపున ఇద్దరు, ఒక ఆహార పరిశోధన శాఖకి సంబంధించిన ఒకళ్ళు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సిట్టు, 5గురు ఉన్నారుగా. మరి ఏం తేల్చారు? ఆ ఎన్డీడీబీ ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అర్థం చేసుకునేటప్పుడు ఏ అంటే ఒక వస్తుంది, ఒకటి వస్తుంది, కంజంక్షన్ గా కూడా వస్తుంది. ఒక పదానికి ఒక పదానికి మధ్యన లింక్డ్ గా డి గాని ఏ గాని ఇట్లాంటి పదాలు. అలాగే ఉంది ఇప్పుడు మన ట్రాన్స్లేషన్ అంతా కూడా. ఇప్పుడు దీంట్లో ఇవాళ దక్కన్ క్రానికల్ రాశాడు, ఈ సింథటిక్ గీ అనేటటువంటిది